మా ఊళ్ళకి ఉపయోగపడతాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ దయచేసి మళ్ళీ చెప్తున్నా, మా కాపులకే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు 5% కాపులకి ఇచ్చి మిగతాలకు 5% ఇచ్చారు. అది మోడీ గారు ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10%. దాన్ని విభజన చేయడానికి కుదరదు. భారతదేశంలో ఏ రాష్ట్రం విభజన చేయలా. ఎన్నిసార్లు మోసపోతాం ఇట్లా? అది యథాతథంగా ఇంప్లిమెంట్ చేయాల్సింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా కొట్టేసింది, 2గా డివైడ్ చేసేదాన్ని. ఇందాక కేసు నెంబర్లు చెప్పాను కదా మీకు నేను. దయచేసి అయితే దాంట్లో ఉన్న ఆ షరతు ఇన్కమ్ ట్యాక్స్ 8 లక్షలు 4 లక్షలు చేయాల్సిందే ఈడబ్ల్యూఎస్ లో. నెక్స్ట్ ఆస్తుల షరతు, కేంద్రం ఇచ్చిన ఆస్తుల షరతు పెట్టాల్సిందే. 5 ఎకరాల లోపే భూమి ఉండాలా, పొలం ఉండాలా, 100 గజాల లోపు ఇల్లు ఉండాలా, కార్పొరేషన్ మున్సిపాలిటీల్లో, గ్రామాల్లో 200 గజాల లోపు ఇల్లు ఉండాలా. ఆస్తున్నోళ్ళు డబ్బున్నోళ్ళు ఈడబ్ల్యూఎస్ లో రాకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఈ పరిగణలో తీసుకోమని కోరుతున్నాం. రెండోది, మేము ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నా, మా బీసీ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కాదు, మా బీసీ రిజర్వేషన్ మీరే జీవో ఇచ్చారు, అసెంబ్లీలో తీర్మానం చేశారు, కేంద్రాన్ని పంపించి డైవర్ట్ చేసి తప్పించుకున్నారు. కేంద్రం క్లియర్ గా చెప్పేసింది ఇది మాకు సంబంధం లేదు. పార్లమెంట్ సాక్షిగా చెప్పాడు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, ఇది మీ రాష్ట్ర రిజర్వేషన్ మీరు ఇచ్చుకోవచ్చని. కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే మా బీసీ రిజర్వేషన్ అమల్లో తీసుకురండి. ఏ బీసీ కులాలకు అన్యాయం జరగద్దు, వాళ్ళెవరు ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా మా కాపుల్లో ఉన్న పేదవాళ్ళకి మాకు మీరు ఆ బీసీ రిజర్వేషన్లు F కేటగిరీ అమల్లో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవి మీ చిత్తశుద్ధి నిరూపణ చేయండి. మీ ప్రభుత్వాలు ఏర్పడటానికి మేమందరం కష్టపడి పనిచేసాం, సహకరించాం, మంచి మెజారిటీ వచ్చేట్టు మీకు నిలబడ్డాం. దయచేసి మానవత్వంతో ఆలోచించి, ఇద్దరు రాజకీయాలు వద్దు, మానవత్వంతో ఆలోచించి మీరు మాకు చేయాల్సిన మేలు మాకు చేయండి. ఇవి 2 సంవత్సరాలు అయిన తర్వాత అడుగుతున్నాం, మేము 2 సంవత్సరాల తర్వాత అడుగుతున్నాం. మళ్ళీ కొన్ని రోజులు చూస్తాం, మీరు అప్పటికి కూడా స్పందించకపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఉద్యమం బాట చేపట్టినట్టుగానే మళ్ళీ ఉద్యమం బాట చేపడతాం. థ్యాంక్ యూ. మేము జనసేనలో పనిచేసే వాళ్ళు డిఫాల్ట్ గా 80% కాపులేనండి కార్యకర్తలంతా. అంటే మీరు ఏ గ్రామానికి 10 గ్రామాలు సర్వేకి వెళ్దాం రండి, ఛాలెంజ్. ఆ 10 గ్రామాల్లో జనసేన కార్యకర్తలు, జనసేన పార్టీలో పనిచేసేవాడు బైకులు వేసుకొని తిరిగి, ఫోన్లో ఫోటోలు వేసుకొని తిరిగేవాళ్ళు కాదు, పార్టీలో పనిచేసే కార్యకర్తల గురించి చెప్తున్నా. నేను ఆ పార్టీతో 6 ఏళ్ళు వెళ్ళి పనిచేశాను కాబట్టి. ఏ గ్రామంకి వెళ్ళినా 60-70% 80% కాపులే ఉంటారు ఆ పార్టీలో కార్యకర్తలుగా. వాళ్ళకి గ్రామాల్లో ఏమైనా ఇబ్బందులు వచ్చి, ఏమైనా గొడవలు వచ్చి వాళ్ళకి న్యాయం చేయండి అంటేనే నన్ను కులపరంగా లాగుతున్నారని చెప్పని అంటున్నారండి. నన్ను కులపరంగా లాగుతున్నారు, కులపెత్తలు తిడుతున్నారు అన్నారు. అందుకనే దయచేసి ఈ రిజర్వేషన్లు కానీ, ఈ కాపు కార్పొరేషన్ నిధులు కానీ, వీటికి సంబంధించిన ఏదంటే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాం. ఎందుకు మేము మళ్ళీ డైవర్ట్ చేసుకోవటమేగా, మా డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువైపోయింది. మా మీద మేము ఏదన్నా అన్యాయం అడిగితే బందరు నడిపోటు ఇల్లు పగలు కొట్టారు జనసేన కార్యకర్త. అడిగామనుకోండి, అదిగో పవన్ కళ్యాణ్ తిడుతున్నాడు అంటారు, కులపరంగా లాగుతున్నారు అంటారు. ఇవన్నీ మేము ఎక్కడ పడమంటారు ఆ బాధలు? దయచేసి కాబట్టి మేము ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారే, ఆయనకు హామీ ఇచ్చిన ఆయనే మేము గట్టిగా నిలదీస్తాం. థ్యాంక్ యూ. మా వైఖరి ఎప్పుడూ మార్పు లేదండి. 60-70 ఏళ్ళ నుంచి అధికారం అనుభవిస్తున్న ఈ 2 కులాలు, కమ్మారెడ్డి కులాలు కాకుండా మిగతా కులాలకు కూడా రాజ్యాధికారం అందాలనే దాంట్లో మొదట పోరాడిన వాళ్ళు కాపులం. అది చిరంజీవి గారితో సామాజిక న్యాయం పేరుతో మొదలుపెట్టి పవన్ కళ్యాణ్ గారితో పనిచేశాం. పోరాటమే సరిపోయింది. నేను ముసలోని కూడా అయిపోయాను ఆ పోరాటంలో. ఇక ఓపిక లేదు. కనీసం మా కాపుల యొక్క సమస్యల మీదన్నా అది అవుతున్న ఆశ కూడా ఎక్కువ కనపట్టలేదు నాకు. కనీసం మా కాపులు కనీస అవసరాల కోరికలు ఉన్నాయి, వాటిని తీర్చడానికైనా ప్రయత్నం చేస్తాం. జనసేన పార్టీకి మద్దతు, మీరు అడిగినట్టుగా జనసేన పార్టీకి మద్దతు ఇచ్చేదానికను కాపులకు రావాల్సిన హక్కుల గురించి మాట్లాడేదానికి సంబంధం ఏందండి? మా ఈ ఆర్థిక స్థితిగతులు తీర్తాయా? ప్రభుత్వాలు పట్టించుకుంటే తీరుతాయి మా ఆర్థిక బాధలన్నీ. సామాజిక బాధల మీద ఆర్థిక బాధలు తీరాలంటే ప్రభుత్వాలు పట్టించుకోవాలా? పార్టీకి మద్దతు ఇవ్వాలి. మద్దతుగా ఉండటం వేరు, మా సమస్య మీద పోరాటం వేరు కదా. సగా ఇంట్లో కూర్చుంటే కడుపు నిండుద్దా? అన్నం పెడతారు ఎవడన్నా? మాకు రావాల్సిన హక్కులు అమ్మాయినా అడగని అమ్మాయినా పెట్టదు కదా.
అవి సాధించుకోవడానికి ఈ పోరాటం చేస్తున్నాం. వచ్చే వాళ్ళే వస్తారు, మాతో సహకరించే వాళ్ళు సహకరిస్తారు. ముఖ్యమంత్రి గారికి అనేక సందర్భాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం. కందుకూరులో పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ముఖ్యమంత్రి గారే కలగజేసుకొని దానికి కావాల్సిన మనుషుల్ని పంపించి కొంత న్యాయం చేశారు. ఏదైనా ఎక్కడైనా అన్యాయం జరిగితే మేము తెలుగుదేశం ముఖ్యమంత్రి గారిని అడగడానికే ప్రయత్నం చేస్తాం. ఇంకా అది మిగతా వాళ్ళని అడగడం అది డైవర్షన్లోకి వెళ్ళిపోతుంది. మమ్మల్ని కుల పెద్దల్ని తప్పుదో పట్టించి తిట్టించే కార్యక్రమం జరుగుతుంది. అంటే ఇప్పుడు కాపు కుల పెద్దలం ఎవరైతే ఉన్నామో మేము ఏ పార్టీలు కొమ్ము గాయమమ్మా. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు మా సామాజిక వర్గం నుంచి వచ్చారు. అలాగే బీసీ ఎస్సీ వర్గాల నుంచి ఎవరైనా వస్తే సహకరిస్తాం. రాజ్యాధికారం అనే ఆలోచనతో సహకరిస్తాం. మేమంతా కూడా మేము ఎక్కువ శాతం అవకాశం కుల పెద్దలందరం కూడా పార్టీలకు అతీతంగా న్యూట్రల్గా ఉన్న వాళ్ళమే. అలా పోరాటాలు చేసిన వాళ్ళమేగా మేమంతా కూడా. రేపు కూడా వీటన్నిటికి సంబంధించి అవకాశం ఉన్నంత వరకు ప్రభుత్వాన్ని మంచిగా అడుగుతాం. అప్పటికి రాకపోతే మాత్రం తప్పదుగా. ఇక మేము రోడ్డు ఎక్క తప్పని పరిస్థితి వచ్చినప్పుడు రోడ్డు ఎక్కాల్సింది. దయచేసి ఏమండి, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని మేమేమైనా అడిగామంటే కుల పెద్దలు తిడుతున్నారు, కులంలో లాగుతున్నారు అంటున్నారు. ఏది ఈ సమస్యలు అడిగినా కూడా. అందుకని ముఖ్యమంత్రి గారిని అడుగుతాం ఏది అడిగినా. రైట్, ప్లీజ్ మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది. రిజర్వేషన్ విషయం డైవర్ట్ అవుతుంది. అయ్యా చెప్పండి, రంగనాథ్ గారు ఇట్లా మన మనిషి రంగనాథ్ గారు చెప్పండి. ఒకటి కాగితం నాకు ఇవ్వండి. అయ్యా ఈ బల్ల ఇలా జరపనా కొద్దిగా, అంతే బ్రదర్, కొద్ది బల్ల ఇలా జరపండి. కాళ్ళు వెనక పెట్టుకోండి సార్. బ్రదరు అంజి గారు వెనకనండి, మీరు వెనక్కి జరగండి.